వెల్కమ్ టు అలో టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కీరా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? అనుకున్న రేంజ్లో మొదటి రోజు ఆడిందా లేదా? ఇంతకీ గేమ్ చేంజర్ హిట్టా ఫట్టా అనేది హలో టీవీ రివ్యూలో తెలుసుకుందాం. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నందన్ సివిల్స్ పరీక్ష మళ్ళీ రాసి ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాడు. దౌర్జన్యాలు, అవినీతి మానేయాలని రౌడీలు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. అలాగే దీపికతో రామ్కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరూ మళ్ళీ ఎదురుపడతారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండే బొబ్బిలి సత్యమూర్తి అధికారంలో చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. ఒకప్పుడు తాను అప్పన్నకు చేసిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలుచుకుని పశ్చాత్తాపడుతుంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటుపైనే ఆశలు పెట్టుకున్న మంత్రి బొబ్బిలి మోపిదేవికి ఇది నచ్చదు. ఇంకోవైపు కలెక్టర్ రామ్ నందన్ కూడా మోపిదేవి దందాలను ఆపేందుకు టార్గెట్ చేస్తాడు. తన కుట్రలతో సీఎం సీటు దక్కించుకున్న మోపిదేవిని రామ్ నందన్ అడ్డుకుంటాడు. ఈ తరుణంలో సత్యమూర్తి చివరి కోరికతో ఓ భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. రామ్ నందన్ గతం గురించి రివీల్ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మోపిదేవిని రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు? అతడి గతం ఏంటి? అప్పన్న, పార్వతి చేసిన పోరాటం ఏంటి? వారికి ఏమైంది? రామ్తో వారికి ఉన్న అనుబంధం ఏంటి? ఎన్నికలు ఎలా సాగాయి? అప్పన్న ఆశయాలను రామ్ పూర్తి చేశాడా అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి సినిమాను చూడాల్సిందే. ఇక గేమ్ చేంజర్ విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక 20 నిమిషాలు కాలేజీ రోజులను గుర్తు చేస్తాయి. స్టూడెంట్గా రామ్ చరణ్ కనిపిస్తాడు. అక్కడే కీరా, రామ్ చరణ్ మధ్య లవ్, అదే సీక్వెన్స్తో వచ్చే సునీల్ కామెడీ అదిరిపోతుంది. ఆ తర్వాత చరణ్ ఐపీఎస్ అవ్వడం, మళ్ళీ ఐఏఎస్గా అవతారం ఎత్తడం జరిగిపోతాయి. అప్పుడే ఇంటర్వెల్. తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుంది. అప్పటి వరకు ఒక క్లాస్ పొలిటికల్ డ్రామాగా ఉన్న స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి ఎంటర్ అవ్వగానే 90లో రాజకీయాల్లోకి మనల్ని తీసుకెళ్తాయి. ఈ జనరేషన్ వాళ్లకు అప్పట్లో పాలిటిక్స్ ఎలా ఉండేవో ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ కళ్ళు కట్టినట్టుగా చూపించారు. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా హైలైట్గా నిలుస్తాయి. అంజలి ఎమోషనల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అవుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు సర్ప్రైజ్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమా రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. హెలికాప్టర్ ఫైట్ సీన్స్, ఐఏఎస్ అయిన తర్వాత ప్రభుత్వ ఆఫీస్ వద్ద వచ్చే ఫైట్స్ మాస్ ఆడియన్స్కి మంచి ఫీస్ట్లు ఇస్తాయి. మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో గట్టిగానే ఉన్నాయి. పాటలు, విజువల్స్గా మెప్పిస్తాయట. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు కూడా బాగా పేలాయి. తిరు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మొత్తానికి సంక్రాంతి రేసులో గేమ్ చేంజర్ తనదైన ముద్ర వేయడం ఖాయం. ఇక నటీనటుల విషయానికి వస్తే, రామ్ చరణ్ అప్పన్న, రామ్ నందన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. అప్పన్నలో పంచకట్టుతో పాటు ఎమోషన్ను అద్భుతంగా పండించారు. రామ్ నందన్గా ఒక సూపర్ ఐఏఎస్గా ఎంతో క్లాస్గా కనిపిస్తూనే ఫైట్స్తో అదరగొట్టారు. ఇక కీరా అద్వానీ అందం, యాక్టింగ్తో అదరగొట్టింది. అంజలి చాలా రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. తనకు మంచి క్యారెక్టర్ పడింది. ఈ సినిమాతో ఆమెకు వరుస ఆఫర్లు ఖాయం. విలన్ ఎస్జే సూర్య కూడా హీరోకి ఎక్కడా తగ్గకుండా నటించాడు. శ్రీకాంత్, సుశాంత్, సునీల్, నవీన్ చంద్ర, నాజర్, సుబ్బరాజు, రాజీవ్ కనకాల, సముద్రకని, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్తో పాటు ఇతర నటీనటులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. గేమ్ చేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్ మార్కు భారీ యాక్షన్ సీన్లు, సెంటిమెంట్తో కూడిన కథనం, రామ్ చరణ్, అంజలి, ఎస్జే సూర్యల యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని సీన్స్ ల్యాక్ అవడం మైనస్ అని చెప్పాలి. మొత్తంగా గేమ్ చేంజర్ అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. అంతేకాదు ఆడియన్స్కు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.